మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరాసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయ్యి విజయవంతంగా నడుస్తున్న సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్, నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు టిట్కో చైర్మన్ గౌరవనీయులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ సారథ్యంలో నెల్లూరు జిల్లా కావలిలోని బ్రిడ్జి సెంటర్లో జన సైనికులు, వీర మహిళలు ఆనందోత్సాహంతో కేక్ కట్ చేసి వారి సంతోషాన్ని తెలియజేయడం జరిగింది. వక్తలు మాట్లాడుతూ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణం చేసి 12వ తారీఖు సంవత్సరం అయినది. ఆయన తీసుకున్న శాఖలకు 100కు 100% న్యాయం చేశారని కొనియాడారు. అతి త్వరలోనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ప్రతి జనసేన సైనికులకు, వీర మహిళలకు సముచిత స్థానం ఇస్తారని ఆశిస్తున్నామని తెలియజేశారు. ఇందులో పాల్గొన్న వారు కావలిపట్టిన 8వ వార్డు ఇన్ఛార్జ్ సాజిద్, 29వ వార్డు ఇన్ఛార్జ్ జానీ, వీర మహిళలు షేక్ గౌస్ మునీసా బేగం, జ్యోతి, భవానీ, రిహానా, జన సైనికులు నాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడు ఎలా ఉండాలో, ఒక యువతకి స్ఫూర్తిదాతగా ఉండి సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా అందరిని అలరించి అదే సినిమా రంగం నుంచి రాజకీయం వైపు అడుగేసి ఈరోజు యావత్తు యువతకి, మహిళలకి, రైతులకి సైతం ఒక అండగా దండగా మన పార్టీని ఏర్పాటు చేసి జనసేన పార్టీ ఒక ముందుకు తీసుకొచ్చి ఈ రోజుకి సంవత్సరం అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా 1 సంవత్సరం అయిన సందర్భంగా దీన్ని మనం ఆనందాలతో మేము ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్న ఏ కార్యక్రమం అయితేనేమి, రైతుల విషయంలో అయితేనేమి, కౌలు రైతుల విషయంలో తన సొంత డబ్బును ఈరోజు తృణప్రాయంగా అందరికీ, ప్రతి ఒక్కరికి ఎన్నో సహాయ సహకారాలు అందించారు. అలానే మనం ఈ రోజుల్లో చూసుకుంటే మొన్నటికి మొన్న పాకిస్తాన్ యుద్ధంలో ఒక జవానుకి తన సొంత నిధులలో 50 లక్షల రూపాయలు అందించారు. అలాగే మనం చూసుకుంటే కావల్లో తన సొంత డబ్బులు, ఈ రోజుల్లో ఎవరండి రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత డబ్బులు ఇచ్చేది, గవర్నమెంట్ డబ్బులు ఇద్దాంలే అనే ఆలోచనలో ఉండే ఈ రోజుల్లో తన సొంత డబ్బులు, అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ప్రజాసేవకే అంకితమైన నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు యువతకి స్ఫూర్తిదాత. ఎందుకంటే ఈరోజు యువతలో ఒక యవ్వనంలో ఉండే హీరోగా ఉండే ఈరోజు కొన్ని లక్షల కోట్లు సంపాదించే ఉన్న సినిమాని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఎంతో కష్టపడుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి జన సైనికుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జై జనసేన, జై హింద్. స్థాపించి నేటికి సంవత్సరం పూర్తయింది. విజయవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అండదండలతో ఈరోజు జనసేన పార్టీ తరఫున మేమందరం ఇవాళ కేక్ కట్ చేసుకోవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి నేటికి సంవత్సరం పూర్తయింది. సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా తన వంతు సేవలు, తన యొక్క మార్పు నిరూపించుకుంటూ పిఠాపురంలో నెంబర్ 1 స్థానానికి తీసుకురావడంలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అందరికీ రాజకీయ పరంగా ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి రంగంలో ప్రతి ఒక్కరికి యువతకు అండగా నిలుస్తూ తన సొంత నిధులను అయితేనేమి ప్రతి ఒక్కరికి ఖర్చు పెడుతూ మొన్నైతే రీసెంట్గా 2 రోజులు పిఠాపురంలో ఎలక్ట్రీషియన్స్ అందరికీ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. తన యొక్క మార్కు లేకుండా వారికి ఇవ్వడం, ఒక కిట్ల మీద కూడా జనసేన పార్టీ ఏ పార్టీ లేకుండా మేము చేసే సేవలు ఎడం చేతులు చేస్తే పక్క చేయి తెలియకుండా చేసేటటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రకి ఎంతో స్ఫూర్తిదాయంగా నిలుస్తున్నారు. మన కావిలిలో చనిపోయినట్టు ఉగ్రదాడిలో చనిపోయినటువంటి మన మధుసూదన్ గారికి 50 లక్షల రూపాయలు తన సొంత నిధులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. నాయక్ గారికి అలాగే 20 లక్షల రూపాయలు సైన్యంలో చనిపోయినటువంటి ఇవ్వడం, ఇటువంటి ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో ఎంత రాజకీయం అనేది అతను కేవలం సేవా దృక్పథంతో ఉండాలి తప్పితే రాజకీయం అనేది ఒక బిజినెస్ లాగా కాకుండా ప్రజలకి సేవ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ నిదర్శనంగా ప్రజలు ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎప్పుడూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసుకునే విధంగా మేమందరం వారికి ఎప్పుడు అండదండలుగా ఉండి ఈరోజు 21-22 సీట్లు సాధించుకొని 100% స్ట్రైక్ రేట్తో ఉన్న పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎలక్షన్లో కూడా ఇదే విధంగా ఆయన నిలబెట్టిన ప్రతి స్థానాల్లో గెలిపించుకొని జనసేన పార్టీలో ఒక మైలురాయిని అధిగమిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి
MBBS, MS, OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.